వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఇవాళ వచ్చేసి బేగం బజార్కి వెళ్తున్నాం. ఆ రోజు మదీనాకి వెళ్ళినాం. నైట్ మళ్ళీ బేగం బజార్కి వెళ్ళాలంటే చాలా టైం అయింది మదీనాలోనే. సో బేగం బజార్కి వెళ్ళలే అనమాట. సో ఇవాళ బేగం బజార్కి వెళ్ళి పూజకు కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అండ్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్, పసుపు బొట్టుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఆ తర్వాత దిల్సుఖ్ నగర్కి వెళ్తున్నాం. దిల్సుఖ్ నగర్కి వెళ్ళి సిల్వర్ షాపింగ్ చేయాలి అనమాట. జ్యువెల్కాస్ అన్న, సిఎంఆర్ అన్న, అక్కడ ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళి సిల్వర్ షాపింగ్ చేయాలి. లైక్ కాళిషాము, అమ్మవారి విగ్రహం చూస్తా, తీసుకుంటే చిన్నది తీసుకుంటా, లేదంటే కాళిషాము, పసుబొట్లు కావాల్సింది అండ్ కొన్ని బౌల్స్ అవి తీసుకుందామని చూస్తున్నా. సో ఇవి రెండు అయిపోవాలి అండ్ ఇవాళ నైటే నేను డెకరేషన్స్ చేయాలి. సో లెట్స్. అండ్ ఈ బేగం బజార్లో ఏ షాప్లో లైక్ తక్కువ ప్రైజెస్ ఉంటుందో నేను అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను ఇవాళ బేగం బజార్లో. అండ్ బేబీ వ్లాగ్స్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. లైక్ నేను షార్ట్ వీడియోస్లోనే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ దాని గురించి డీటెయిల్గా చెప్పాలి అని చెప్పేసి నేను లైక్ ఆ ఫుడ్ 6 months తర్వాత ఎట్లా స్టార్ట్ చేశాను, సాలిడ్స్ అనేటివి ఎలా స్టార్ట్, నువ్వు చెప్పేసాను, నువ్వు మాట్లాడేసాయి, నేను మాట్లాడుతున్నా కదా అమ్మ, నువ్వు చెప్పు, నేను ఆపేస్తా. I'm asking to you, please, as a fan, I'm asking to you, please upload baby first shopping videos and so baby solid ఎప్పుడు అన్నప్రసన్న తర్వాత లైక్ సాలిడ్ స్టార్ట్ చేసినావు కదా, అవి ఎట్లా ఏమేమి ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ అదే చెప్తున్నా. ఇప్పుడు చెప్పింది కదా సుబ్బు, అవన్నీ కూడా నేను వేరే వాళ్ళకి ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ కి ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎట్లయినా మా ఇంట్లో ఇంకొక చిట్టి తల్లి ఉందన్నమాట, ఆ పాపకి ఎట్లయినా సాలిడ్స్ ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఇప్పుడే బేగం బజార్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ రాఖీ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఫుల్ హడావిడి ఉంది అండ్ చాలా ట్రాఫిక్ కూడా ఉంది. సో రాఖీ ఫెస్టివల్ కాబట్టి అన్ని రాఖీసే ఉన్నాయి. ఎంత బాబు ఇది? बड़ा वाला? हाँ 250 कर दो, कम नहीं रहता? है कितना? लेना कितने का आपको? तो कम दे दे तो. ఇక్కడ ఇవి 2 తీసుకున్నాను అన్నమాట, ఆవులది ఇంకా బెల్స్వి చాలా బాగున్నాయి. మనం ఇంకా అలిప్స్ ప్లాజాలో తీసుకునే దానికన్నా రోడ్ పైన తీసుకోవడమే బెస్ట్. చూస్తే మనకి కనిపిస్తాయి కాబట్టి అక్కడ తీసుకుంది బెస్ట్. ఇంకా లోపల షాప్స్లో తీసుకుంటే ఇంకెక్కువ చెప్తారు ప్రైస్. నేను ఒకటి 50 రూపీస్కి ఇచ్చిండు, చాలా బాగానే ఇచ్చిండు. 50 రూపీస్ అంటే ఇట్స్ వర్తబుల్. ఇక్కడ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాము, కానీ రక్షాబంధన్ కాబట్టి చాలా మంది ఉన్నారు. ఆ రోజు తీసుకున్నా కదా నెక్లెస్, దేనికో కదా అని తీసుకున్నా. ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఓవరాల్గా బేగం బజార్ మొత్తం తిరిగి ఇచ్చాడు వచ్చినాం. సో ఇక్కడికి ముంగటికి వెళ్తే పూజా స్టోర్ ఉంది. సో అక్కడ అన్ని డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి. దిల్సుఖ్ నగర్కి తొందరగా వెళ్ళిపోవాలి. నైట్ అవ్వకముందు దిల్సుఖ్ నగర్కి వెళ్ళిపోవాలి సుబ్బు, లేదంటే క్లోజ్ అయిపోతాయి. జ్యువెలరీ షాప్స్ 9 వరకే ఉంటాయి. చాలా పబ్లిక్ ఉన్నారు. రాఖీ ఫెస్టివల్ అండ్ వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలా మంది ఉన్నారు. వరలక్ష్మి వ్రతం కోసం కూడా చాలా తీసుకుంటున్నారు. ఇక మేము అంబ్రెల్లా కూడా తెచ్చుకున్నాం. అసలు సమ్మర్ లాగా ఉంది ఇక్కడ అయితే. మా సార్కి అంబ్రెల్లా కావాలంట, ఎండ కొడుతుంది. నేనైతే ఎండలోనే తిరుగుతున్నా. ఇంకా మళ్ళీ అవును జ్యువెలరీ వస్తుందంటే అందుకే అంటే నా షాప్స్ క్లోజ్ అయిపోతాయి. జ్యువెలరీ షాప్స్ గోల్డ్వి తొందరగా క్లోజ్ అయిపోతాయి, గోల్డ్ షాప్స్. ఈ వీడియో వచ్చేసి నేను టైం ల్యాప్స్లో తీసుకున్నాను అనమాట, చాలా లెంతీ ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి నేను పసుబొట్టు కావాల్సినవి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ తీసుకున్నాను అనమాట. ఈ షాప్ పేరు వచ్చేసి రాజేందర్ కంపెనీ అన్నమాట.
ఇక్కడ చాలా బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికైనా పెళ్ళిళ్ళకైనా అన్ని రకాల రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఇందులో. సో ఇక్కడనే నేను పసుపు బొట్టు ఇవ్వడానికి వాయనంగా తీసుకున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పుష్కర జ్యువెలరీస్కి వచ్చాము, సిల్వర్ అండ్ గోల్డ్ షాప్కి. ఇక్కడనే నేను ఇంకా సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే అప్పటికే నాకు చాలా టైం అయిపోయింది, బేగం బజార్లోనే అరౌండ్ 10 అట్లా అయిపోయింది అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఇంకా జ్యువెలరీ తీసుకున్నాను అనమాట, సిల్వర్ది. మళ్ళీ అక్కడికి వెళ్తే టైం అయిపోతుందని సో ఇక్కడ తీసుకున్నాను. బాగున్నాయి ఇక్కడ కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి. నాకు ఈ షాప్ వచ్చేసి డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్న షాప్లో ఉన్న వాళ్ళే చెప్పారు, పక్క స్ట్రీట్లోకి వెళ్తే అన్ని సిల్వర్ షాప్స్ ఉంటాయని చెప్పేసి. సో అందుకని ఇక్కడికి వచ్చి ఇంకా సిల్వర్ షాపింగ్ చేశాను. ఇక్కడ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి, సో చాలా బాగున్నాయి. సో ఇక్కడ తీసుకున్నాను. ఎంత ఎంత రేట్ అంటే ఒకసారి చూపియండి. एक ग्राम 80 के 750 का चलता 750 वासमान अदे 11,960. डालो स्ट्रॉबेरी से है स्ट्रॉबेरी 1 ग्राम का ఇక్కడ వచ్చేసి మా సిల్వర్ షాపింగ్ అయిపోయిందన్నమాట. సో అక్కడ నో వీడియోస్ నో ఫోటోగ్రాఫ్ అని చెప్పారు. ఓకే అని చెప్పేసి ఇంకా మేము అక్కడికే స్టాప్ చేసాము. సో కలశం అండ్ పసుపు కుంకుమ పెట్టేది అండ్ అమ్మవారి ఫోటో తీసుకున్నాము, విగ్రహం ఐడియల్ తీసుకున్నాము. సో పసుపు కుంకుమది పెట్టేది వచ్చేసి 11,960 పడ్డది. అండ్ అష్టలక్ష్మి చెంబు వచ్చేసి కలశం వచ్చేసి అరౌండ్ 15,000 చేంజ్ పడ్డది అన్నమాట. అమ్మవారి ఫేస్ అరౌండ్ వచ్చేసి 9 to 10 మధ్యలో పడ్డది, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. సో ఇక్కడ సిల్వర్ షాపింగ్ చేయలేను, ఎందుకంటే ఇంకా దీనికే బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. ఇంకా సిల్వర్ షాపింగ్ చేయడం ఎందుకు, నెక్లెస్ కూడా సిల్వర్లో తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను 1 గ్రామ్ గోల్డ్ రిటీ జ్యువెలరీలో తీసుకున్నాను. నేను తీసుకున్న సెట్ ఇదే అన్నమాట ఇప్పుడు నేను వేసుకుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చేసామన్నమాట. బేగం బజార్ నుంచి వచ్చేసి ఇంకా స్టఫ్ మొత్తం తీసుకొని వచ్చిన, ఏమేమి తీసుకున్నా అనేది మీకు చూపిస్తాను అన్నమాట ఇప్పుడు. సో అక్కడ చూపించడానికి అస్సలు ఛాన్స్ లేకుండే, వీలు లేకుండే. సో దట్ ఇంకా ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను అన్నమాట. షవర్ అని అంటుంది. సో ఇవి వచ్చేసి పసుపు బొట్లకి తీసుకొని వచ్చిన. ఇది ఇప్పుడు ఈ ఇయరే కొత్తగా వచ్చిందట ఆవుది. సో ఇప్పుడు ఇట్లా ఆవు వచ్చి ఆగున్నాను, తీసుకో వెళ్ళు. పెద్ద మమ్మీకి ఇపో, అలా పెద్ద మమ్మీకి ఇస్తుంది. అమ్మో పెద్ద మమ్మీకి ఫస్ట్ ఇస్తున్నావారా? ఇక్కడ ఇది వచ్చేసి ఆవు వచ్చి, ఆవు లోపల ఈ క్యాప్ ఓపెన్ చేసి పసుపు కుంకుమ వేసుకోవచ్చు. సో ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాక అది రేపిద్దాం అందరికి. తీసుకో ఇక్కడ అవి ఒక 20 పీసెస్ తీసుకున్నా అన్నమాట నేను. అవి ఒక 20 పీసెస్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇది తీసుకున్నా, ఇది లోటస్ది అనమాట. ఇందులో కలశం పెట్టి ఇది ఇట్లా మనం తీసుకోవచ్చు కూడా, తీసుకొని మళ్ళీ మనం ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. సారీ ఇట్లా చెప్పిండు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు మనం. మళ్ళీ ఇంకొక విధంగా కూడా పెట్టుకోవచ్చు ఇది. సో ఇది ఒకటి తీసుకున్నా, ఇది చాలా బాగుంది. దీనికి చాలామంది ఇదే తీసుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అండ్ ఇది చూడడానికి కూడా ఎంత బాగుందంటే మంచి ఫినిషింగ్తో ఉంది, ఇట్లా వెళ్ళిపోవడం అట్లా ఏం లేదు. సో ఇది ఒకటి కలశంకి డెకరేషన్కి తీసుకున్నా. ఆల్రెడీ ఇంట్లో చాలా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోలేను. అండ్ ఇవి మీకు చూపించాను కదా నేను రోడ్ పైన, మనకి షాప్లో కన్నా రోడ్ పైన మంచిగా ఉన్నాయని చెప్పేసి సో అవి తీసుకున్నాను అనమాట. ఇది ఆవుది. సో నేను ఎందుకు ఆవు తీసుకున్నా అంటే నాకు ఎందుకో
ఈ ఆవుది పసుపు బొట్టు చూడగానే ఇది కూడా నచ్చేసింది నాకు. ఆవుదే పెడదాం డెకరేషన్ అన్నట్టు ఇది తీసుకున్నా అనమాట. ఇవి 2 తీసుకున్నా అండ్ ఒకటి బెల్ట్స్ తీసుకున్నా. ఇట్లా ఉందన్నమాట బెల్ట్స్ వచ్చి. సో ఇంట్లోనైతే ఇంకా వేరే పువ్వులు డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవే తీసుకున్నా. అండ్ ఇవి ఒక 5 తీసుకున్నా అనమాట. నైవేద్యాలు పెడదాం, ఒక 5 టైప్స్ చేస్తే ఇందులో పెడదాం అన్నట్టు తీసుకున్నా. ఓకే తామలపాకులు అట్లా పెట్టే కన్నా ఇందులో ఎక్కువ పెడదాం దేవుడు ముంగట అన్నట్టు ఒక 5 తీసుకున్నా నైవేద్యాలకి. అండ్ ఇప్పుడు మెయిన్ వచ్చేసి నా బ్యాక్గ్రౌండ్. దీనికోసమే చాలా వెతికినా, ఎందుకంటే నాకు ఇదే కావాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. నాకు ఇదే కావాలి అని చెప్పేసి ఇది నో బేటా గోనియా పప్ప గోనియా పప్ప. సో ఇది తీసుకున్నాను అనమాట. ఇది మొత్తం ఏమంటారు, దీన్ని ఏమంటారు మర్చిపోయినా నేను తీసుకున్నా కానీ నేనే మర్చిపోయినా. సో ఇది అరిటాకులు వస్తాయి. సో 3D లాగా మనకి రియల్గా అరిటాకులు లాగానే కనిపిస్తున్నాయి అనమాట. ఇది తీసుకున్నా. ఇది ఇంచెస్ వచ్చేసి 5x8 అనుకుంటా. సో ఇది చాలా బాగుంది, 6 feet. సో ఇది చాలా బాగుంది. స్ట్రాబెరీ సౌండ్ చేయకమా. సో ఇది వచ్చేసి 120 grams. 120 గ్రామ్సే కదా, 120 grams, 126 grams. నేను అందులో నాకు ఇప్పుడు నేను అన్నీ మర్చిపోయా, వీడియోలో క్లారిటీ ఉంది. సో ఇది అష్టలక్ష్మిలో అనమాట. చాలా బాగుంది. ఇంతకన్నా పెద్దది ఉంది కానీ అది చాలా ప్రైస్ ఉంది. నాకు ఇప్పుడు అంత ప్రైస్ వద్దని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది బాగుంది. సో బ్లాక్ అయితే కూడా అతను ఒకసారి రమ్మన్నాడు. అంటే బ్లాక్ అవుతే కూడా నాది ఉక్కే ఫోన్ మా అత్తమ్మ వీడియో తీసుకున్నాను బికాస్ మేము ఉక్కూరికి వచ్చి ఇట్లా అంటున్నా. సో బ్లాక్ అవుతే కూడా అతను రమ్మన్నాడు, వచ్చి మళ్ళీ చేశాడట. లిక్విడ్ ఉంటుందట సిల్వర్కి, దాన్ని అది యూజ్ చేయాలన్నారు. బట్ నేను తీసుకుంది కొన్ని ఐటమ్సే, లిక్విడ్ వచ్చేసి 500 అట్లుంది. అంత పెద్ద బాటిల్ ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదు. మళ్ళీ ఒకవేళ ఇది ఒకటేసారి యూజ్ చేస్తా, ఊరికే యూజ్ చేస్తే ఆ లిక్విడ్ తీసుకుంటా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా. ఇది తీసుకున్నా కానీ చిన్నది తీసుకున్నా. నాకు పెద్దది తీసుకోవాలని ఇష్టం ఉండే. ఇంకా మా హస్బెండే అస్సలు పెద్దది చెంబులు అతక పెట్టుకొని బొట్లు పెట్టని చెప్పిండు. సో ఇంకా ఇదే తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్కి ఇదే నచ్చింది. సో ఇదే తీసుకున్నా. ఎందుకు నాన్న ఈ గంట చూపిస్తావా, అక్కడ అందరికీ చూపిస్తావా? ఇప్పుడు కాదు, రేపు చేద్దాం పూజ. సో ఇది వచ్చేసి నా ఫేవరెట్ అన్నమాట. నేను ఆ షాప్లో సుబ్బు అసలు నేను చూడలే విగ్రహం. నేను చెప్పాను కదా మీకు జర్మన్ సిల్వర్ ఆర్డర్ పెట్టిన నేను విగ్రహం అని చెప్పినా కదా మీకు ప్రీవియస్ వీడియోలో. అది వచ్చేసి నాకు రేపు ఎర్లీ మార్నింగ్ వస్తుంది. ఇప్పుడు అది క్యాన్సిల్ చేయాలా నేను. సో జర్మన్ సిల్వర్ పెట్టినా అని చెప్పేసి నేను ఆర్డర్ చేయలేదు. కానీ సుబ్బు నన్ను ఇచ్చేసిండు, నన్ను టెంప్ట్ చేసిండు అనమాట. అతను అక్కడ షాప్లో పెట్టాడు, ఒకసారి ఇవ్వండి అని తీసుకున్నాడు. తీసుకొని చూస్తే ఎంత బాగుంది అసలు, ఎంత స్మూత్గా అసలు షైన్. ఇట్లా చూసి నేను ఇంకా టెంప్ట్ అయిపోయినా. ఇంకా నా జ్యువెలరీ అవసరం లేదు నాకు. నేను సిల్వర్ జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నా యాక్చువల్గా, కానీ కంపల్సరీ సిల్వర్ జ్యువెలరీ తీసుకుందాం అనుకున్నా. కానీ సిల్వర్ జ్యువెలరీ తీసుకోలేదు నేను, ఈ అమ్మవారికే పెట్టేసినామని. సో ఇది తీసుకున్నా. అక్కడ చూడగానే నాకు నచ్చేసింది. సో ఇంకా ఇది తీసుకున్నా. ఇది వచ్చేసి నాకు ఎన్ని గ్రామ్స్ గుర్తులేదు. సుపీర్ ఎన్ని గ్రామ్స్? 8 grams. నాకు ఇది అంత గుర్తులేదు. బట్ ఐ లవ్ దిస్. నాకు అన్నిటికన్నా ఇదే ఎక్కువ నచ్చింది అమ్మవారు. సో ఇది. అండ్ ఇంకా జ్యువెలరీ ప్రియాంక మరి జ్యువెలరీ ఏంటి అని మీరు అడిగితే తీసుకున్నా, కానీ సిల్వర్లో కాదండి, 1 గ్రామ్ గోల్డ్లో తీసుకున్నా. ఇది 1 గ్రామ్ గోల్డ్లో తీసుకున్నా కానీ సిల్వర్ పైన చాలా ఉండే. ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీస్కి వెళ్తాం. ఈ వరలక్ష్మి రథంకి పక్కా సిల్వర్ జ్యువెలరీ తీసుకోమని మా మమ్మీ చెప్పింది. మా మమ్మీ అందుకే సగం మనీ వేసింది నాకు. బట్ ఇంకా నాకు వెండి కన్నా అది ఎక్కువ అనిపించలేదు ఫస్ట్ టైం. సో ఇది తీసుకున్నా అనమాట నేను. ఇది మోజనైట్స్ అనమాట, విక్టోరియా మోజనైట్స్. ఇది చూడడానికి చాలా బాగుంది. 1 గ్రామ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ షాప్లో తీసుకున్నా. ఇది వచ్చేసి గిరీష్ షాప్లో తీసుకున్నాను నేను. ఇది 1 గ్రామ్ గోల్డ్. సో ఈ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రెజెంట్ చేస్తాను. గిరీష్ షాప్లో ఇవి 1 గ్రామ్ గోల్డ్, సిల్వర్, ప్యూర్ సిల్వర్ కూడా ఉన్నాయి వాళ్ళ షాప్లో. చాలా బాగున్నాయండి, రీజనబుల్గా వస్తాయి మనకి ప్రైస్. ఎవరైనా బ్రైడ్స్ ఉన్నా, పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నా, అంటే ఇప్పుడు హల్దీకి మెహందీకి వేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, కాక్టైల్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి గిరీష్లో. సో చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. ఈ మొజనైట్స్ కూడా నాకు చాలా
తక్కువ ప్రైస్కే వచ్చింది. అరౌండ్ నాకు 4500 పడ్డదండి దీనికి. ఎగ్జాక్ట్గా 5000 అని చెప్పారు, 500 తక్కువ చేశారు. ఎందుకంటే నేను వాళ్ళ షాప్లోనే ఇంతకుముందు కూడా తీసుకున్నా కాబట్టి ఇంకా అలా బాగుంది. మోజనైజ్ స్టోన్స్ మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి, చాలా బాగుంది. నాకు ఈ షైన్ అనేది నాకు లేదు, సో ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, దీని హ్యాండ్స్ తీసుకున్నా. దీని హ్యాండ్స్ చిన్నవి తీసుకున్నాను అనమాట అమ్మవారికి పెట్టడానికి. అండ్ అమ్మవారికి శారీ కూడా నేను తీసుకున్నా, చూపిస్తా ఒక. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట అమ్మవారికి. వైట్లో తీసుకున్నా, వైట్ అండ్ పింక్లో తీసుకున్నాను అనమాట నేను ఈ శారీ. ఇది కూడా నేను మదీనాలోనే తీసుకున్నా. అండ్ ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. వైట్ కాంబినేషన్ పింక్, ఇది గోల్డ్ వచ్చి అంత బాగుంది. నేనేం శారీ తీసుకున్నానో కూడా నేను మీకు ఇక్కడ వీడియోలో అటాచ్ చేస్తాను అనమాట. అండ్ మళ్ళీ మా అత్తమ్మకు కూడా ఒక శారీ తీసుకున్నాను నేను అక్కడ. ఇది వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. ఇంకా నేను నా శారీ ప్రైస్ గుర్తుంది కానీ ఈ శారీ 2 ప్రైజెస్ నేను మర్చిపోయానండి. అంటే నా అంత ప్రైస్ కాదు, కొంచెం తక్కువనే, 8000 కన్నా బిలోనే. అంటే ఒక 1500 అనుకోండి, 1500 1300లో తీసుకున్నా ఈ శారీస్ 2. అంటే 2 కాదు, 1300కి 2 కాదు, సో ఒక్కటే అంత పడ్డది కాస్ట్. మ్యాక్సిమం ఇది వచ్చేసి 1000 ఎబోనే పడ్డది, ఒక 12-13 అనుకోండి. ఇది కూడా సేమ్ అంతే, ఇది ఒక 16-17 పడ్డదండి. ఎగ్జాక్ట్ 15-16 పడ్డది ఇది నాకు. ఇంకా అంటే 15 చేంజ్ అంటే దగ్గర అట్లా చేంజ్, నాకు ఎగ్జాక్ట్ చేంజ్ గుర్తులేదు. స్ట్రాబెర్రీ ఇది తీసుకొని పెట్టుకుంటాను నాకు నోమా. సో ఇవి 2 తీసుకున్నాను అనమాట. సో నా శారీ కూడా ఇక్కడ నేను పెడతాను, ఓకేనా? బాయ్. ఇప్పుడు మీ శారీ డ్రేపింగ్ డెకరేషన్ అన్నీ ఇవాళనే చేసుకోవాలని అనుకుంటున్నాను. గాడ్ గ్రేస్ పూజ హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను. ఇది అన్నమాట నా శారీ, బ్రైడల్ వేర్ పట్టు శారీ. నాకు ఇది అరౌండ్ 8000 చేంజ్ పడ్డది, 8700 800 అట్లా పడ్డది అన్నమాట ఈ శారీ. సో ఈ శారీ నేను తీసుకున్నాను అనమాట. ఈ కాంబినేషన్లో తీసుకోవాలి అని చెప్పి నాకు ఫస్ట్ నుంచి చాలా ఉండే. సో ఇంకా నాకు ఇప్పుడు ఇంకా దొరకడం వల్ల ఇంకా నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది శారీ అయితే, క్లాత్ కానీ షైన్ కానీ చాలా బాగుంది. నిజంగా నాకు చాలా నచ్చింది ఈ శారీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ టు ఎవ్రీవన్.